అందరికీ నమస్కారం. మరి మే 11న సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మరి కాకినాడ రూరల్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన గౌరవనీయులు కురసాల కన్నబాబు గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. మరి విద్యావంతుడు, మేధావి, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి, సామాజిక భావజాలం ఉన్న వ్యక్తి, అందరినీ కూడా చక్కగా చక్కగా మమేకమై మరి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన కురసాల కన్నబాబు గారిని మనం నెగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే సెట్టిబల్జీలకి అనేకమైన ఉన్నత స్థానాలు ఇచ్చి జెడ్పీటీసీ, ఎంపీపీ అనేక పదవులు ఇచ్చి డైరెక్టర్లు, చైర్మన్లు ఇచ్చిన ఘనత కన్నబాబు గారిది. మరి అలాంటి వ్యక్తిని మనందరం కూడా కాకినాడ రూరల్లో నెగ్గించుకున్నట్లయితే సెట్టిబల్జీలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అలాగే ఈ సెట్టిబల్జీ జాతిని ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెట్టిబల్జీ జాతిని గుర్తించి మరి ఎవరూ ఇవ్వలేనన్ని సీట్లు ఈ సెట్టిబల్జీ జాతికి సీట్లు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఉమ్మడి జిల్లాలో మరి ఇంచుమించుగా 2 ఎంపీ సీట్లు ఉమాబాల్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే మన పిల్లి సూర్యప్రకాష్, అలాగే గుడాల గోపి గారు, అలాగే మన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారు, మరి అలాగే అనేక మందికి ఎమ్మెల్యే సీట్లు, మరి ఎంపీ సీటు రాజ్యసభ మన పిల్లి బోస్ గారికి, అలాగే ఎమ్మెల్సీలు కుడుపుడు సూర్యనారాయణ గారికి, కౌరు శ్రీనివాస్ గారికి, ఇలా ఇంకా అనేక మందికి అనేకమైన పదవులు ఇచ్చి చట్టసభలకి పంపించుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక వ్యక్తి. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెట్టిబల్జీ జాతి అందరూ కూడా వెనకాల ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నాం, పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి మనందరూ కూడా ఏకైక నినాదంతో వెళ్ళాలి. ఎవరైతే సెట్టిబల్జీ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంకా సెట్టిబల్జీ జాతికి ఇంకా ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన స్థానాలు రావాలంటే ఈవేళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకున్నామని చెప్పి మనం ఒక నిరూపించుకోవాలి. ఎవరు ఇవ్వలేనని సీట్లు, ఏ పార్టీ కూడా ఇవ్వలేనని సీట్లు మరి ఈరోజు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సెట్టిబల్జీలని గుర్తించిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వెనకాల మనం అందరూ ఉన్నాము. సెట్టిబల్జీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు తెచ్చుకుని వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం నెగ్గించుకునే పరిస్థితి మన భుజ స్కంధాల మీద ఉంది. కావున మేధావులు, పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఆలోచన చేసి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు రావడానికి మనవంతు కృషి, మనవంతు సహకారాలు మనం అందరూ అందిద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు సెట్టిబల్జీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సర్పవరంలో స్పందన గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకి మీరందరూ పెద్దలు, చిన్నలనే తారతమ్యం లేకుండా అందరూ కూడా వచ్చి ఈ సభని జయప్రదం చేయాలి. మన ముఖ్య అతిథులు మన బోస్ గారు, రాజ్యసభ సభ్యులు, అలాగే కుడుపూడి సూర్యనారాయణ గారు, ఎమ్మెల్సీలు, ఇంకా మంది పెద్దలు, వక్తలందరూ వస్తారు. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి మీ అందరికీ పేరు పైన తెలియజేస్తాను. లంచ్ కూడా ఫాలో చేయండి. లంచ్ ఏర్పాట్లు కూడా చేశాము. మరి నేను అనసూర్ ప్రభాకర్, రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను. మీరందరూ కూడా తప్పనిసరిగా రావాలని చెప్పేసి మన కార్ప మండలం నుంచి, అలాగే రూరల్ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున సెట్టిబల్జీ సోదరులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.